నామానికి మహిమ కలుగును గాక. ఆన్లైన్లో ఉంటున్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ ఉదయ కాలమున మన జీవము కలిగిన దేవుని వైపు మనము చూద్దామా. ఈరోజు మన మధ్యలో మళ్ళీ రాజమ్మ ప్రార్థన చేస్తారు. రాజమ్మ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ రాజమ్మక్క, ప్రార్థన చేయండి అక్క. తండ్రి దేవాతి దేవా గర్వోన్నతుడా మహోన్నతుడా జరుపుకుంటున్నామయ్యా. మీ సన్నిధిస్తుము దేవా, మీ కార్యములు చేయము తండ్రి. దేవాకు దేవా దయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మీకందరి ఆయన తండ్రి సమయమందు అవగాహన జ్ఞాపకం చేసుకున్నాయా. వాక్యం తల్లిద్దుము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యములు చేయమంటూ ఆరోగ్యమనిచ్చి ఆయుష్నిచ్చి ఆత్మహత్యము దేవా వాక్యంలో ఉంటున్న సారాంశంని బయలుపరిచి ఆత్మను అనుగ్రహించిన తండ్రి. దేవాన్ని కృపణైనా ప్రవేశిస్తున్న అమ్మగారిని బయలుపరచమంటూ అయాన్ని కృపణైమంటూ అయాన్ని శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ఏదైతే పొందుకున్నదో దాన్ని సమృద్ధి కష్టమంటూ పరిశుద్ధాత్మదేవా మీ కార్యములు చేయము తండ్రి. దయా కృపను అనుగ్రహించి డబ్బు ఆయాసాన్ని వినామమును గర్తించమంటూ స్వస్థపరిచేమని నన్ను సెలవిచ్చిన దేవా, స్వస్థతనిచ్చి మన బిడ్డలు బలపరుచు ఆడుకోమంటూ కృప దయచేయమంటూ ఎంతమంది పిల్లలైతే ఆన్లైన్లో వాటి ఉంటున్నారయ్యా, వారందరూ కూడా బలపరుచు వారికి మళ్ళీ మీ కార్యములు చేయమంటూ మధ్యవర్తిగా ఉంటున్న అమ్మగారిని జ్ఞాపకం చేసుకోమంటూ మళ్ళీ వీళ్ళందరినీ సహాయం అనుగ్రహించి అయ్యా వాడుకోనమంటూ వేసాను నన్ను తగ్గించుకుంటూ వినామాన్ని మాత్రమే ఇస్తూ త్వరలో రాబోతున్నా శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి విడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయ కాలమున సజీవుడైన జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి దేవుడు కృప చూపులాగున మనమందరం కూడా వేచి ఉందాము. ఈ ఉదయకాలమున మరి యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల దాకా మనము ధ్యానము చేయబోతుంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయములో కొంతమంది స్నేహితులను మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములోనికి వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట ఉన్నాడని అనేకులు విని ఆ ఇంటికి చేరుకున్నారు. ఎందు నిమిత్తము చేరుకున్నారంటే అద్భుత కార్యముల నిమిత్తము, ఆశ్చర్య కార్యం నిమిత్తము, స్వస్థతల నిమిత్తము, విడుదల నిమిత్తము అనేకులు వచ్చి అక్కడ చేరి ఆయన వారికి బోధిస్తుండగా ఎంతో ఆసక్తితో వాక్యమును వినుచున్నారు. మరి అక్కడికి ఒక 4 స్నేహితులు, హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. 4 స్నేహితులు, వారి స్నేహితుడు అనారోగ్యంతో ఉండగా
ఆ స్నేహితుని యొక్క స్వస్థత నిమిత్తమై ఆసక్తి కలిగిన వారిగా ఆ యొక్క వ్యక్తిని అక్కడికి మోసుకొని వచ్చారు. ఎందుకు మోసుకొని రావాల్సి వచ్చింది అని మనం ఆలోచించుండగా, ఆ వ్యక్తికి పక్షవాయువు గలవాడు, నడవలేని స్థితి, లేవలేని స్థితి. వారికి ఆ స్నేహితుని మీద ఉన్న ప్రేమ ఆ యొక్క వ్యక్తిని మోసుకొని రావడానికి సహాయపడింది. ఈరోజు అనేక మంది స్నేహితులు మనకు కూడా ఉన్నారు. మనకు తెలిసిన స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. మన స్నేహితులు మరి వారికున్న బలహీనతలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, సమస్యలు కావచ్చు, వారికున్న ఇరుకుల ఇబ్బందులలో మనము మన స్నేహితులను వారి గురించి ఆలోచన కలిగిన వారిగా ఉండి, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిలో నుండి బయటికి వారిని తీసుకురావడానికి మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేదు కదా. ఈ స్నేహితులు స్నేహమే కాదు కానీ, బాగున్నప్పుడు స్నేహించడమే కాదు కానీ, బాగున్నప్పుడు జతలో కలిసి తిరగడమే కాదు కానీ, బాగా కలిసిమెలిసి ఎన్నో స్థలాలకు తిరిగారు, ఎన్నో రకాలుగా తిన్నారు, తాగారు, ఎన్నో రకాలుగా సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారి స్నేహితుడు అనారోగ్యముతో పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నాడో, అప్పుడు కూడా వారు ఆ స్నేహితుని మీద ప్రేమ కలిగిన వారిగా ఉండి ఆ స్నేహితునిని ఎక్కడికి తీసుకుని వచ్చారు? ఏ ఇంటిలో అయితే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి ఆ స్నేహితునిని మోసుకొని వచ్చారు. చూడండి, స్నేహములో ఎంత ప్రేమ ఉంది, స్నేహితులలో ఎంత ఐక్యత ఉంది. ఒకరి పట్ల ఒకరికి ఆలోచన కలిగిన వారిగా ఆ వ్యక్తిని అక్కడికి తీసుకుని వచ్చారు. మోసుకొని రావడమే కష్టం. ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు, ఎన్నో రకాలుగా మనుషులు మాట్లాడి ఉండొచ్చు, ఎంతో ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందంటే, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ మనుషులు గుంపులుగా ఉంటారు. ఇప్పుడు యేసుప్రభుని చేరుకోవడానికి మనుషులు ఒక ఆటంకం, అక్కడికి రావడానికి మనుషులు ఆటంకం. ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా వారు ఆటంకాలను ఎదురిస్తూ జయిస్తూ వచ్చారు. ఈరోజు మన స్నేహితులని మనం యేసు దగ్గరికి తీసుకురావాలి అనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు మనకు వస్తాయి. ఆటంకాల గుండాలో కూడా మనము ఆ యొక్క వ్యక్తిని యేసు ప్రభుకు అనగా ఆయన సన్నిధికి నడిపించేవారిగా మనం ఉండాలి. ఒకరోజు నడిపించి రెండో రోజుకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆగిపోవడం కాదు కానీ, అడుగడుగున వీరికి సమస్యలే, అడుగడుగున ఇబ్బందులే అయినా కూడా వారి యొక్క ప్రయత్నము మానలేదు. ఆ యొక్క వ్యక్తిని యేసు ఉన్న చోటికే చేర్చడానికి ఉపాయమును ఏర్పాటు చేసుకున్నారు, ఆలోచన చేసుకున్నారు. అంత రష్లో, అంతమంది ఉన్న ప్రదేశంలో వారికి ఆలోచన కలిగింది. ఏంటి తెలుసా? ఇంటి మీదకి ఎక్కి ఇంటి పైకప్పునే తీసేశారు. వాళ్ళ ఇల్లు కాదు, అది ఎవరో ఇల్లు. కానీ ఆ యొక్క వ్యక్తుల యొక్క విశ్వాసమును చూడండి. ఆ ద్వారము గుండా వెళ్ళలేమని చెప్పి ఇంటి పైకి ఎక్కి ఇంటి కప్పును తీసివేసి వారు ఏం చేశారు? పరుపుతో దింపిరి. ఎవరి ముందుకు దింపిరి? యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే నిలబడ్డాడో, ఎక్కడైతే కూర్చున్నాడు, ఎక్కడైతే బోధిస్తున్నాడు ఆ ఇంటిలోకి యేసు ప్రభు ముందుకు దింపిరి. ఎంత ఓపిక కలిగిన వ్యక్తులు, ఎంత విశ్వాసము కలిగిన వ్యక్తులు వీళ్ళు. చూడండి, వారు తెలుసుకున్నారు, మా స్నేహితుడు ఎక్కడికి వెళ్తే బాగవుతాడు, ఎవరు ముట్టుకుంటే బాగవుతాడు, ఎవరి మాట ద్వారా బాగవుతాడు అని ఆలోచన చేసి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటినన్నిటినీ కూడా ఎదిరించి ఆ యొక్క వ్యక్తిని వారి ఆలోచన ప్రకారం, వారి ప్లాన్ ప్రకారం, వారి తెలివితేటల ప్రకారం యేసు ముందుకు దించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ స్నేహితుని కానీ, నీకు తెలిసిన వారిని కానీ, రోగముతో పాపముతో బంధకాలలో ఉంటున్న వారిని ఉపాయము చేత దేవుని సన్నిధికి నడిపించగలుగుతూ ఉన్నావా? ఒక్కసారి నేను పరీక్షించుకో. వీరు ఆ యొక్క వ్యక్తిని ఆ యేసు ప్రభు ముందుకు దించినప్పుడు యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసమును చూశాడు? పరుపులో ఉంటున్న వ్యక్తి యొక్క విశ్వాసము కాదు, కానీ మోసుకొని వచ్చి ఇంటి పైకప్పును తీసిన వారి విశ్వాసమును చూచి ఆయన ఈ యొక్క వ్యక్తితో అంటాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవనితో చెప్పెను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి.
ఏదో పాపము, ఏదో తప్పు. ఆ కాలంలో ఏమనుకునేవారంటే ఏదైనా తప్పు చేసి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏదో తప్పు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాడు కాబట్టి ఇటువంటి స్థితి వీనికి వచ్చింది అని అందరూ అనుకునేవారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అదే మాటలే మాట్లాడుతూ ఉంటున్నాం. కానీ ఆ యొక్క వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క వ్యక్తి పాపాలను క్షమించాడు. ఈరోజు నీ విశ్వాసమును బట్టి నీ స్నేహితురాలి యొక్క పాపములు క్షమింపబడడానికి మీరు ఒక కారణమై ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి నిమిత్తము పాపుల రక్షణార్థమై ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువు మరి నా స్నేహితులను ఆయన రక్షించుటకు సామర్థ్యము కలిగిన వాడు. లోక రక్షకుడు ఇమ్మానుయేలు, దేవుడైన మన దేవుడు రక్షించుటకు సమర్థుడయుంటున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి భారమును తొలగించి విడుదలనిచ్చే దేవుడయుంటున్నాడు. నా ప్రియమైన మల్లరా, ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు ఆ రీతిగా మాట్లాడిన తరువాత అక్కడ ఉంటున్న వారందరూ కూడా పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పినప్పుడు కొందరు ఇతడు ఎందుకు ఇట్లా అంటున్నాడు, దేవదూషణ చేయించున్నాడు. ఎందుకంటే వారు యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా నమ్మలేదు కాబట్టి. ఆయన వారి యొక్క ఆలోచనలు ఎరిగిన వాడై ఆయన మరి వారి హృదయంలో వారు ఆలోచిస్తున్న ప్రతి ఒక్క ఆలోచనను ఎరిగిన వాడై పాపములు క్షమింపబడి ఉండుట సులభమా, లేకుంటే నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువుట సులభమా అని ఆయన అంటూ, భూమి మీద పాపములను క్షమించడానికి మనుష్య కుమారికి అధికారం ఉందని మీరు తెలుసుకోవడానికి వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూసి నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని వానితో చెప్పెను. తక్షణమే వాడు పరుపెత్తుకొని వారి ఎదుట నడుచుచూ పోయెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఎవరికైనా అధికారం ఉందా పాపాలు క్షమించడానికి? అదంటే కేవలము మనుష్య కుమారుని కనుక యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మళ్ళీ పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి నీ స్నేహితులను నీ యొక్క రక్త సంబంధికులను ఎవరైతే దూరంగా ఉన్నారో క్రీస్తుకు, వారి యొక్క బంధకములలో పాపములలో నుండి వారిని విడిపించడానికి నీవు ప్రయాసము కలిగిన బిడ్డగా నువ్వు ఆ యొక్క వ్యక్తులను క్రీస్తు సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే వారు నడిపింపబడతారో వాక్యము ద్వారా వారు శుద్ధీకరింపబడి, వాక్యము ద్వారా వారు బలపడి ఇదిగో రక్షణకు కారకులు అవుతారు. మీరు వారి రక్షణ మార్గం నడవడానికి మీరు కారకులు అవుతారు. ఏ రీతిగా అయితే నలుగురి విశ్వాసమును యేసుక్రీస్తు ప్రభు చూసి ఆశ్చర్యపడ్డాడో, ఈరోజు నీవు అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించినప్పుడు నీ విశ్వాసమును బట్టి దేవుడు ఆ యొక్క వ్యక్తులను, నీ ఎదుటి వ్యక్తులను, నీ స్నేహితులను, నీ రక్త సంబంధికులను ఆయన రక్షించే దేవుడు అంటున్నాడు. ఏ రీతిగా నీ పరుపెత్తుకొని నడుమని చెప్పాడో అదే రీతిగా ప్రతి బంధకము నుండి వారిని విడిపించి నడిపించగలిగిన దేవుడు. మరి అక్కడున్న వారందరూ ఆ యొక్క వ్యక్తి లేచి నడవడం చూసి ఏమనుకున్నారు, ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమ పరిచి అనేకులు గుంపు కూడి చేరి ఉన్నారు. కాబట్టి అంతకు ముందు వరకు ఇటువంటి కార్యాలు ఏవి జరగలేదు. కాబట్టి వారందరూ కూడా ఆశ్చర్యపడి దేవునిని మహిమ పరిచారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున మనము కూడా ఒకరికొకరు సహాయము చేస్తూ విశ్వాసము కలిగిన వారమై అనేకులను దేవుని దగ్గరికి నడిపించేవారిగా ఉండాలి. ఊరికే స్నేహితులు, ఊరికే బంధువులు, ఊరికే రక్త సంబంధికులు అంటే ప్రయోజనము లేదు. కానీ ప్రతి ఒక్కరిని యేసు దగ్గరికి నడిపించే వారిగా మనం ఉండాలి. మన విశ్వాసమును బట్టి ఇతరులు రక్షింపబడతారు. కాబట్టి ఈ రోజు నుంచి నీవు నీ యొక్క స్నేహితుల కొరకు, రక్త సంబంధికుల కొరకు నీవు విశ్వాసము కలిగిన బిడ్డగా ప్రార్థిస్తూ వారిని దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, విడుదల ఉంది, రక్షణ ఉంది, ఆనందం ఉంది, బలం ఉంది, కృప ఉంది, జ్ఞానం ఉంది. వారికి ఏది కావాలో దేవుడు దానిని అనుగ్రహించి వారికి విడుదలనిచ్చే దేవుడు. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొట్టమొదటిగా మనము చేయాల్సిందంటే, దేవుడు పాపములను క్షమించే దేవుడు, పాపములను జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. కాబట్టి మొట్టమొదటిగా మన పాపాలు క్షమింపబడాలి. పాపాలు క్షమింపబడినప్పుడే మనము ప్రతి ఒక్క బలహీనత నుండి, వ్యాధి నుంచి విడిపింపబడతాం. కాబట్టి మనమందరము కూడా పాపపు లోకములో ఉంటున్నాం, పాపపు అలవాట్లతో నింపబడి ఉంటున్నాం. కానీ పాపము మనలందరినీ కూడా ప్రభావితము చేసి ప్రతి వ్యాధికి, ప్రతి శోధనకు, ప్రతి ఒక్క సంకటమునకు
కారణం ఏమంటే పాపమే. కాబట్టి ఆ పాపమును పోగొట్టువాడు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, వస్తుపరంగా ప్రతి విషయాల్లో కూడా ఆయన మనల్ని స్వస్థపరిచి విడుదలనిచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడు అయితున్నాడు. కాబట్టి ఉదయకాలమున నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉంటున్నావు? మరి ఈ యొక్క స్నేహితుల వలె రోగము చేత నింపబడిన నీ యొక్క పాప రోగము చేత, శాపమనే రోగము చేత, బంధకములనే రోగము చేత నింపబడిన నీ స్నేహితులను, మీ బంధువులను యేసు దగ్గరికి నడిపించగలుగుతావా? ఒక్కసారి దేవుడిచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. నీ స్నేహితుల కొరకు, నీ వారి కొరకు దేవుని సన్నిధికి వారిని తీసుకొని వచ్చి గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడు. వారి విశ్వాసమును బట్టి స్వస్థపరిచాడు. నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది కదా. అనునిత్యము వాక్యమును వినేవారిగా మనం ఉండాలి. వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి. వినాలి, యేసుక్రీస్తుని గురించి వినాలి. వినినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ముట్టి బాగు చేసే దేవుడు. కాబట్టి ఉదయకాలంలో నిన్ను పరీక్షించుకొని దేవుని వైపు చూడు. రోగం చేత ఉంటావా, వ్యాధి చేత ఉన్నావా? ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ చేయి వదిలే దేవుడు కాదు, స్వస్థపరిచే దేవుడు. స్వస్థతనిచ్చి విడుదలనిచ్చి లేవనెత్తువాడు. కాబట్టి ఆయన వైపు చూద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రము. పక్షవాయువు గల వారిని వారి స్నేహితులు మోసుకొని వచ్చారు. వారి యొక్క విశ్వాసమును బట్టి నువ్వు ఆ వ్యక్తిని బాగు చేసావు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఉదయకాలమున మేము కూడా విశ్వాసము కలిగిన వారిగా నీ సన్నిధికి వచ్చి అనేక అద్భుతాలను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఈ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయబడతాయని నమ్ముతూ బలపరచమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్.